మేనిఫెస్టేషన్ అంటే ఏందంటే, మీరు అనుకున్నది ఏదైనా సరే నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్కే మేనిఫెస్టేషన్. సో, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? దాన్ని మీ గోల్స్ నెరవేర్చుకోవడానికి మీరు దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చనేది మీకు క్లియర్‌గా అర్థమైతుంది. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మేనిఫెస్టేషన్. వెల్కమ్ టు మను టాక్ స్టూడియో. సో, మేనిఫెస్టేషన్ అంటే డీటెయిల్‌గా ఏంటంటే, మీరు ఏదైనా గోల్ పెట్టుకొని మీతో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ యూనివర్స్‌కి మీరు ఏం చెప్తున్నారు. సో, మీరు పదే పదే దాని గురించి తలుచుకోవడం వల్ల, మీరు మాట్లాడుకోవడం వల్ల, యూనివర్స్‌కి చెప్పడం వల్ల మీకు ఎప్పటికైనా సరే ఆ గోల్ అనేది మీరు రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువుంటుంది. సో, మీరు ఏదైనా సరే యూనివర్స్‌కి చెప్తే మీరు మనస్ఫూర్తిగా ఎస్పెషల్లీ పొద్దున ధ్యానం చేసే టైంలో మీకు ఏం కావాలి అనేది యూనివర్స్‌కి చెప్తే, ఆ యూనివర్స్ ఎప్పటికైనా సరే మీకు అది ఇవ్వడానికే ట్రై చేస్తది. సో, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది నిజంగానే వర్క్ అయితదా? సో, నేను గూడా 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ మేనిఫెస్టేషన్ అనేది ఒక సూపర్‌స్టిషన్ లాంటిది. ఇది మూఢనమ్మకం లాంటిది. మీకేదైనా తలుచుకున్నప్పుడు అది నెరవేరాలంటే మీరు పని చేస్తే గదా! అది నెరవేరేది. యూనివర్స్‌కి చెప్తూ పోతే ఎలా జరుగుతది? ఏదైనా పని చేయాలి గదా! మన చేతులతో అని నేను గూడా ఇలాగే అనుకునేవాడిని. నేను గూడా అందరితో ఇలాగే వాదించేవాడిని. దీని గురించి అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇది నిజంగానే జరుగుతుంది. ఈ థియరీ అనేది నిజమే అనేది నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు దాని గురించే డిస్కస్ చేయబోతున్నాను. సో, మనకు బ్రెయిన్‌లో సబ్‌కాన్షియస్ బ్రెయిన్ అనేది ఒకటుంటది. ఈ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నవి, మనకు సొసైటీ నేర్పించినవి, మనం స్కూల్‌లో నేర్చుకున్నవి అండ్ మనకు పేరెంట్స్ మనకు నేర్పించినవి, ఇట్లాంటివన్నీ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రష్ చేసుకోవాలనుకోండి. ఇనీషియల్‌గా చిన్నప్పుడు మీకు కష్టమైంది నేర్చుకోవడానికి. బట్ వన్స్ నేర్చుకున్నాక అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఇప్పుడు మీరు ఎన్ని సార్లు బ్రష్ చేసుకున్నా ఏదైనా ఆలోచించుకుంటూ కూడా బ్రష్ చేయొచ్చు. దీని మీద ఫోకస్ చేయనవసరం లేదు. సో, ఇప్పుడు మీరు ఏదైనా సరే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చేయగలిగితే, మీరు ఆ పని ఈజీగా చేయగలుగుతారు. సో, ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్‌కి, మేనిఫెస్టేషన్‌కి సంబంధం ఏంటి? దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీరు ఏదైనా ఒకటి కొత్త విషయం నేర్చుకున్నప్పుడు దాన్ని మీరు ఆచరించాలంటే, మీరు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయితే గాని దాన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు. సైకిల్ నేర్చుకోవడం అనేది ఎక్కడంటే ఇనిషియల్‌గా కష్టమైతది. తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోతది. మీరు పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల. సో, ఇప్పుడు మీరు సులభంగా ఎవరితో అయినా మాట్లాడుతూ కూడా సైకిల్ రైడ్ చేయడం అనేది చేస్తారు. అలాగే మీరు ఒక గోల్ గురించి, దాని గురించి మీరు ఒక పేపర్‌లో రాసుకొని, లేకపోతే ఆహ్, ఒక 10 సెంటెన్సెస్‌లో ఇలా రాసుకొని, పదే పదే చదువుకోవడం వల్ల, రోజు దాని గురించి నెమరేసుకుంటూ ఉండడం వల్ల, ఎక్కడైనా సరే మీరు ఆహ్, మీ బాత్రూమ్‌లో మిర్రర్‌కి పెట్టుకొని, మీరు బ్రష్ చేసుకుంటూ చదువుకోవచ్చు. లేకపోతే మీ ఫోన్‌లో స్క్రీన్ సేవర్ లాగా పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మీకు ఈజీగా కంటికి కనపడతాదో, ఈజీగా చదవడానికి వీలుగా ఉంటదో, అలాంటి ప్లేసెస్‌లో పెట్టుకొని, మీ గోల్ గురించి డీటెయిల్‌గా ఎలా అంటే, ఇప్పుడు ఈ గోల్ సాధించడం వల్ల నాకు జరిగే ఉపయోగాలేంటి? నేను దీన్ని ఎలా సాధిద్దాం అనుకుంటున్నాను? ఎలాంటి పద్ధతి నేను ఫాలో అయిదాం అనుకుంటున్నాను? ఇది నాకు ఈ గోల్ అనేది ఎంత ఇంపార్టెంటు, ఇలా కొంచెం డీటెయిల్డ్‌గా రాసుకోవాలి. ఇలా రాసుకొని రోజు చదువుకుంటూ ఉండడం వల్ల ఏమైతదంటే, ఒకానొక టైంలో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది రిజిస్టర్ అయిపోతది. అక్కడి నుంచి ఇంక చెరిపేయలేని ఒక మెమరీ లాగా స్టోర్ అయిపోతది. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, సో, ఒకసారి మీకు సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవ్వడం వల్ల, మీరు నెక్స్ట్ తీసుకోబోయే ఏ డెసిషన్ అయినా సరే, మీరు చేయబోయే ఏ పనైనా సరే, మీరు మీరు పెట్టుకున్న మీరు గోల్ సాధించడానికి ఆహ్, వీలుగా ఆ డైరెక్షన్‌లో మిమ్మల్ని తీసుకెళ్తుంటది. మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్. సో, దీన్నే మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో
మీరు ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేస్తున్నారు. సో దీన్నే నేను ఎలా వాడుకున్నానంటే ఈ టెక్నిక్‌ని ఒక కొన్ని సంవత్సరాల ముందు వరకు నేను చిన్న చిన్న వాటికి ఎక్కువ చిరాకు పడేవాడిని. అదే విధంగా నేను ఓవర్ థింకింగ్ చేసేవాడిని. ఇలా కాదు అని ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒక పేపర్‌లో రాసుకొని, ఇలా కాదు, నేను కొంచెం పాజిటివ్‌గా థింక్ చేస్తే ఎలా ఉంటది? అండ్ నేను ఎలా మారదాం అనుకుంటున్నాను? నా థింకింగ్ అనేది ఎలా ఉండాలి? ఇవన్నీ డీటెయిల్డ్‌గా రాసుకొని, అదే పనిగా నేను పదే పదే చదువుకోవడం స్టార్ట్ చేశా. దీనివల్ల ఏమైందంటే, ఏదైనా సరే నాకు చిరాకు జరిగే సందర్భం గాని, కోపం వచ్చిన సందర్భం గాని ఉన్నప్పుడు, నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసి పెట్టుకున్నా కాబట్టి, అది నాకు సమయానికి గుర్తు చేస్తుంటది. ఓకే. నువ్వు ఇలా ఉండకూడదు. ఇది టెంపరరీగా ఏదైతే కోపం వచ్చిందో నీకు, అది టెంపరరీగా ఉండే ఎమోషన్ మాత్రమే. నువ్వు పాజిటివ్‌గా కూడా థింక్ చేయొచ్చు ఇక్కడ. నువ్వు సైలెంట్‌గా ఉండొచ్చు. ఇలాంటి కొన్ని పాజిటివ్ థింకింగ్ అనేది నా బ్రెయిన్ అనేది నాకిస్తుంటది. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నా మీకు. దీనివల్ల నాకు చాలా చేంజెస్ జరిగినాయి. అండ్ నేనిప్పుడు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఐ యామ్ ఏ మోర్ బెటర్ పర్సన్ నౌ. అండ్ అదే విధంగా నేను తెలుసుకుందేందంటే ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళ బాడీని ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు కొత్త మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలన్నా, ఎక్కడికైనా సరే ఒక ట్రిప్‌కెళ్ళాలన్నా, వీళ్ళు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారని కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళు రివీల్ చేశారు. సో, ఇదే టెక్నిక్‌ని ఈ మధ్యన కాలంలో లైఫ్ కోచెస్ కూడా వాళ్ళ క్లయింట్స్‌కి సజెస్ట్ చేస్తున్నారు. సో, అందుకనే నేను ఈరోజు ఈ కాన్సెప్ట్‌ని పెద్దగా కాంప్లికేటెడ్ చేయకుండా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో మీకు అందరికీ అర్థమయ్యేలాగా మీ ముందుకు తీసుకొనొచ్చిన. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు స్టూడెంట్ అయితే మీరు ఎగ్జామ్స్‌లో ఎట్లా పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంత స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు? అనేది ఒక నోట్‌లో రాసి పెట్టుకొని, అది ఎక్కడైనా స్టిక్ చేసుకొని ఆహ్, అది అది పదే పదే దాన్ని చదువుతూ ఉండండి. అండ్ యంగ్ ఏజ్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ రిలేషన్‌షిప్స్ కోసమైనా సరే ఈ టెక్నిక్‌ని యూజ్ చేయొచ్చు. వాళ్ళ పార్ట్నర్‌తో ఎలా ఉండాలనేది కూడా దీని గురించి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అండ్ వయసులో పెద్దవారు కూడా వాళ్ళ హెల్త్‌ని ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళ మేనిఫెస్టేషన్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇది నాకు వర్క్ అయింది కాబట్టి ఎవరికైనా వర్క్ అయితది. వీలైతే మీరు గూడా దీన్ని స్టడీ చేయండి. ఇంకా దీన్ని సీరియస్‌గా తీసుకోండి. మీ గోల్స్ సాధించుకోవడానికి, మీరు రిలేషన్‌షిప్స్‌లో హ్యాపీగా ఉండడానికి, ఏదైనా సరే మీ హెల్త్ కాపాడుకోవడానికైనా సరే, మీరు మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికైనా, వెయిట్ లాస్ అవ్వడానికైనా, ఇలాంటి చాలా విషయాల పట్ల ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేసుకోవచ్చు. సో, ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు టాపిక్ నచ్చిందనే నమ్ముతున్నా. సో, ఇంతవరకు మన ఛానెల్‌లో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను గమనించిందేందంటే, చాలా వరకు విజిటర్స్ మన వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌కి బూస్ట్ ఇస్తే, ఇలాంటి చాలా టాపిక్స్ మీద ముందు ముందు ఇంకా మాట్లాడడానికి మీ ముందుకొస్తాను. దీనివల్ల కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకుంటారు. అండ్ మనం కలిసి గ్రో అవుదాం. అండ్ ఆల్సో మీకిది ఉపయోగపడతదనుకుంటే, మీకు కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్‌తో నెక్స్ట్ టాక్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.